వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. లిక్కర్ కేసుతో పాటు వైసీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులపై కూడా చర్చించనున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు జగన్. వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. లిక్కర్ కేసుతో పాటు వైసీపీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు జగన్. కూటమి ప్రభుత్వం కేసులు ఎదుర్కొంటున్న నాయకులకు న్యాయ సహాయాన్ని అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించబోతున్నట్లుగా అయితే ఇప్పుడు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? విజయప్రసాద్, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ పరంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి ఏ విధంగా న్యాయ సాయం అందించాలనే అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి లీగల్ సెల్ ప్రతినిధులు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం కూటమి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్యాడర్ లక్ష్యంగా కేసులు పెడుతూ ఉంది. ఒకవైపు రాష్ట్ర స్థాయి నాయకత్వం మొదలుకొని గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరిపైన ఏదో రకంగా కేసులు పెట్టి వారిని వేధిస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి చూస్తే లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు లిక్కర్ కేసు అంశాన్ని పక్కన పెడితే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు 5 నెలల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలైనప్పటికీ ఇంకా కొన్ని కేసులు వెంటాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే పేర్ని నాని, కొడాలి నాని వంటి వారి పైన కూడా కేసులు ఉన్నాయి. ఇంకా చాలా మంది పైన కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తున్నటువంటి పర్యటనలకు సంబంధించి ఆ పర్యటనలో పాల్గొంటున్నటువంటి పార్టీ నాయకులు క్యాడర్ పైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. ఇది ఒక రకంగా అవన్నీ అక్రమ కేసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరించడం కోసం ప్రభుత్వం ఈ రకంగా అక్రమ కేసులు పెడుతుందంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరైతే కేసుల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి న్యాయ సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇంకా 4 ఏళ్ల పాటు విస్తృతంగా ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపైన మరిన్ని ఎక్కువగా కేసులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అలా కేసుల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి పార్టీ నుంచి మేము అండగా ఉంటాము, మేము న్యాయ సహాయం చేస్తామనే ఒక భరోసాను కల్పించే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగా ఏ విధంగా న్యాయ సహాయం చేయాలి, ఇబ్బందులు పడుతున్నటువంటి వారి సమస్యలను ఏ విధంగా గుర్తించాలి అనే అంశానికి సంబంధించి ఈ సమావేశంలో పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. మరో అంశానికి సంబంధించి చూస్తే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక యాప్ను రూపొందించినట్టు చెప్పారు. ఆ యాప్ లో ఎవరైతే పోలీసు అధికారులు కానీ అధికార పార్టీలో ఉన్నవారు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను, నేతలను ఇబ్బంది పెడితే ఆ అన్ని అంశాలను కూడా తమ దృష్టికి తీసుకురావాలి. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారిపైన కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపైన చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు ఎక్కడ వెనకాడవద్దు, ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తున్నారని కూడా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఆ యాప్ కి సంబంధించి ఏవైతే ఫిర్యాదులు వస్తాయో వాటిపైన కూడా న్యాయ సహాయం ఎలా అందించాలనే అంశానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లీగల్ సెల్ ప్రతినిధులతో చర్చిస్తారు, వారికి దిశానిర్దేశం చేస్తారు. మొత్తంగా అయితే ఇటు లిక్కర్ కేసుతో పాటు మిగిలినటువంటి కేసులు ఏవైతే కూటమి ప్రభుత్వం పెడుతుందో వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కోవటము, క్యాడర్ కి భరోసా అవడం ఉద్దేశంలో భాగంగానే ఈ సమావేశం అయితే జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.